హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, మీరు thumbnail లో చూసినట్టుగా నా టీసీఎస్ ఎన్క్వైరీకి సంబంధించి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే వీడియోలో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరికైతే టీసీఎస్ ఎన్క్వైరీకి సంబంధించి ఎగ్జామ్ ఉన్నా, ఇంటర్వ్యూ ఉన్నా కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి అనమాట. వారికి తప్పకుండా అయితే యూజ్ కావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాం అంటే, నా టీసీఎస్ ఎన్క్వైరీ నేనైతే ఎప్పుడు అప్లై చేశాను, అలాగే నాకు ఎప్పుడు ఏ రోల్కి షార్ట్ లిస్ట్ అయ్యాను, అలాగే నేను ఇంటర్వ్యూ అనేది ఏ డే ఇచ్చాను, అలాగే నా ఇంటర్వ్యూస్‌లో ఏమేమి క్వెషన్స్ అడిగారు, అలాగే ఎగ్జామ్ టైమ్‌లో నేను ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యి ప్రిపేర్ కావడం జరిగింది అనేవి అన్నీ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలా ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఒక రిసోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక పీడీఎఫ్ అనేది ఈ వీడియో ఎండింగ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా మీరైతే ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏంది టీసీఎస్ ఎన్‌క్యూటీ. ఈ టీసీఎస్ ఎన్‌క్యూటీకి నేను ఫిబ్రవరి 28 రోజైతే అప్లై చేయడం జరిగింది. అప్లై చేసి కూడా నేనైతే మర్చిపోవడం జరిగిందనమాట. దాని తర్వాత ఒక 10 డేస్ తర్వాత అప్రాక్సిమేట్‌లీ ఒక 10 డేస్ తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరిగిందనమాట. మార్చ్ 21కి సెకండ్ షిఫ్ట్‌లో నాకైతే ఎగ్జామ్ ఉంది అనైతే నాకైతే మెయిల్ అయితే రావడం జరిగింది. సో మెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే నేనైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఆల్రెడీ నేను కోడింగ్ సైడ్ అయితే ఒక మీడియం లెవెల్‌లో అయితే ఉండడం జరిగింది. సో నేనిక్కడ బ్యాక్‌వర్డ్ ఉంది. యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్‌లో కాబట్టి ఆ 10 డేస్ అనేది నేనైతే యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ కోసం అయితే నేనైతే టైమ్ స్పెండ్ చేశాననమాట మోస్ట్‌లీ. కోడింగ్ సైడ్ కూడా చూశాను. మోస్ట్‌లీ రిపీట్ అయ్యే క్వెషన్స్ అలాగే బేసిక్ క్వెషన్స్ అయితే చూడడం జరిగింది. దాని తర్వాత నేను యాప్టిట్యూడ్, ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ కోసం మాత్రం నేనైతే ఎలాంటి పెయిడ్ కోర్సెస్ అయితే తీసుకోలేదనమాట. ఓన్లీ యూట్యూబ్‌లో ఒక ఛానెల్ అయితే ఫాలో అయ్యాను. ఛానెల్‌లో ఒక 2 ప్లేలిస్ట్‌లు అయితే ఉండడం జరిగింది. ఓన్లీ ఆ 2 ప్లేలిస్ట్ ద్వారానే నేనైతే ప్రిపేర్ కావడం జరిగింది. ఎందుకంటే మోస్ట్‌లీ ఆ 2 ప్లేలిస్ట్‌లో అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశారనమాట. ఆ ఛానెల్ నేమ్ వచ్చేసి కెరియర్ రైట్. ఓకేనా? అందులో నీకు ఒక 2 ప్లేలిస్ట్ ఉంటుందనమాట. యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్‌కి సంబంధించి. ఆ ప్లేలిస్ట్ లింక్స్ కూడా మీకైతే ఆ పీడిఎఫ్‌లో నేను రిసోర్సెస్ అని ఇస్తాను అన్నాను కదా! ఈ వీడియో ఎండింగ్‌లో. ఆ పీడిఎఫ్‌లో అయితే మీకైతే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. అక్కడికెళ్ళి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది నేను అక్కడికెళ్ళి అయితే కంప్లీట్ చేశాను. ఈ కోడింగ్ పార్ట్ అనేది మోస్ట్‌లీ రిపీటెడ్ క్వెషన్స్ అయితే అలాగే టాపిక్ వైస్ అయితే ప్రిపేర్ కావడం జరిగింది. నా కోడింగ్‌లో ఒక మంచి నాలెడ్జ్ అయితే ఉన్నది కాబట్టి నేనైతే ఈజీగానే సాల్వ్ చేశానన్నమాట. ఈ కోడింగ్ అనేది 2 కోడింగ్ క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ నాకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చ్ 21 సెకండ్ షిఫ్ట్‌లో పడింది కదా! అక్కడ నాకు 2 కోడింగ్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 కోడింగ్ క్వెషన్స్ కూడా నేను సాల్వ్ చేసి టెస్ట్ కేసెస్ అనేది పాస్ అయ్యానన్నమాట. ఓకేనా? అన్ని పాస్ అయ్యానన్నమాట. సో, నాకైతే ప్రైమ్ రోల్ అయితే రావడం జరిగింది. కానీ నేను ప్రైమ్ రోల్‌కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. దాని తర్వాత ఏంది యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్‌లో నేను నాకు తెలిసినవైతే ఆల్మోస్ట్ పెట్టాను. మధ్యలో కొన్ని గెస్ చేసి పెట్టడం జరిగిందన్నమాట. మోస్ట్‌లీ పెట్టడం జరిగింది కరెక్ట్‌గానే. దాని తర్వాత ఇప్పుడు ప్రైమ్ రోల్‌కి సెలెక్ట్ అయ్యాను కదా! దాని తర్వాత మనకేంది ఒక 2, 3 డేస్ తర్వాత అంటే అప్రాక్సిమేట్‌లీ 5, 6 డేస్ తర్వాత నాకైతే ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరిగిందన్నమాట. ఓకేనా? నాకేంది ఏప్రిల్ 4థ్ రోజైతే ఇంటర్వ్యూ ఉందనైతే నాకైతే మెయిల్ వచ్చింది. ఒక 3 డేస్ ముందు నాకైతే మెయిల్ రావడం జరిగింది. ఓన్లీ 3 డేస్ గ్యాప్ మాత్రమే ఉందన్నమాట. ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపేర్ కానీకి ఒక 3 డేస్ గ్యాప్ మాత్రమే ఉంది. సో, ముందుగా ఏంది కొన్ని రీసెర్చ్ చేశానన్నమాట. యాక్చువల్‌గా మనకి ఏం అడుగుతారు? ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే మోస్ట్‌లీ మనకి రెజ్యూమ్ బేస్డ్ అయితే అడుగుతారనమాట. రెజ్యూమ్ బేస్ చేసుకొని అలాగే ఓఎస్, సీఎన్ ఇవన్నీ అడుగుతారనైతే నేనైతే కొన్ని రీసెర్చ్ చేసి యూట్యూబ్‌లో చూసి అయితే నేనైతే తెలుసుకున్నాననమాట. టీసీఎస్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారని. దాని తర్వాత ఏంది నాకు ఇంటర్వ్యూ వచ్చేసి ఫోర్త్ రోజు ఉందనమాట. ఫోర్త్ ఫస్ట్ స్లాట్ అంటే 2 స్లాట్స్ లాగా ఉంటాయన్నమాట. 9 ఏఎంకి ఒకటి ఉంటుంది. 12కి ఒకటి ఉంటుంది. ఓకేనా? 2 స్లాట్స్‌లో నాకైతే 9 ఏఎం స్టార్టింగ్‌లో అయితే అంటే మార్నింగ్ స్లాటే ఉందనమాట. సో, ఇక్కడ నేనున్న లొకేషన్‌కెళ్ళి నాకెక్కడ పడింది స్లాట్ వచ్చేసి అంటే నాకెక్కడ పడిందంటే ఇంటర్వ్యూ వచ్చేసి ఎంఎల్ఆర్ కాలేజ్. అంటే మర్రి లక్ష్మారెడ్డి కాలేజీ హైదరాబాద్‌లో అయితే పడిందనమాట. సో, నేనున్న లొకేషన్‌కి ఒక 45 కిలోమీటర్స్ దూరంలో అయితే పడడం జరిగింది. సో, నేను ఇక్కడ నేనున్న లొకేషన్‌కెళ్ళి 7కి అయితే స్టార్ట్ అయ్యాననమాట. 7 స్టార్ట్ అయ్యి 5, 8:50 వరకు నేనైతే రీచ్ కావడం జరిగింది. సో, అక్కడ 9 వరకు అయితే రిపోర్టింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ కాలేజ్‌కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడేం జరిగింది, ఎవరైతే వచ్చారో ఇంటర్వ్యూకి వాళ్ళందరిని ఒక ఆడిటోరియంలో కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి దాని తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. ఒక్కొక్కరిని కాల్ చేస్తారనమాట. ప్యానెల్ మెంబర్స్‌ని బట్టి ఒక్కొక్కరిని కాల్ చేస్తారనమాట. నా ప్యానెల్ నంబర్ వచ్చేసి 6 అనమాట. ఓకేనా? నాకు చాలా డిలే అయిందనమాట. ఓకేనా? నాది మార్నింగ్ అవ్వాల్సింది నేను 3కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? చాలా డిలే చేశారనమాట. నేను 3కి ఇంటర్వ్యూ హాల్‌లోకైతే వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఇక్కడ నేను 3కి అయితే ఇంటర్వ్యూ హాల్‌లోకి అయితే వెళ్ళడం జరిగింది. మోస్ట్‌లీ ఇక్కడ ఏంది 3 రౌండ్స్ ఉంటాయన్నమాట. ఒకటి టెక్నికల్ రౌండ్, దీని తర్వాత మేనేజరియల్ రౌండ్, దాని తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ టెక్నికల్ రౌండ్, మేనేజరియల్ రౌండ్‌లో సెలెక్ట్ అవుతారో అప్పుడు మాత్రం మీరు హెచ్ఆర్ రౌండ్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకేంది టెక్నికల్ రౌండ్, మేనేజరియల్ రౌండ్ కదా! నేనైతే అందులోకైతే ఎంటర్ అయ్యానన్నమాట. వాళ్ళైతే సో ఫ్రెండ్లీగానే ఉన్నారన్నమాట ఇంటర్వ్యూయర్స్ అనేవాళ్ళు.
చాలా ఫ్రెండ్లీగా ఉండడం జరిగింది. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో మనకి ముందుగా ఏం అడుగుతారు? మనందరికి తెలిసిందే కదా! ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడగడం జరిగిందన్నమాట. ఓకేనా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వనీకి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ అయితే మీకైతే ఇస్తానన్నమాట. రిసోర్స్ అనేది అది కూడా మీకు పీడీఎఫ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. ఒక చిన్న టెంప్లేట్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫార్మాట్‌లో మీరైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకైతే మంచిగా అయితే చెప్పొచ్చన్నమాట. వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారన్నమాట. ఆ టెంప్లేట్ అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! అలాగే ఈ టెంప్లేట్ అనేది ఆ పీడీఎఫ్‌లో కూడా ఉంటుంది. అక్కడికెళ్ళి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకేంది ప్రాజెక్ట్. మెయిన్ ఇంపార్టెంట్‌ది ప్రాజెక్ట్. ప్రాడక్ట్ గురించయితే నన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారనమాట. అంటే మీరేమేం టెక్నాలజీ వాడారు? వాటి గురించయితే ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారనమాట. దాన్ని కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. నేను వన్ స్టాక్ మీద ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. మల్టీ వెండర్‌కి సంబంధించి ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ చేయడం జరిగింది. ఓకే. అలాగే ఇప్పుడు నీకు ప్రోడక్ట్ మీద కొన్ని క్వెషన్స్, బేసిక్ క్వెషన్స్ ఏం పడతాయంటే, మీరు వై ఈ టెక్నాలజీస్ అంటే మీరు ఆ టెక్నాలజీస్ ఎందుకు యూజ్ చేసి డెవలప్ చేశారనమాట. అంటే నేను మన్ స్టాక్ యూజ్ చేశాను కదా! మన్ స్టాక్ ఎందుకు యూజ్ చేశారు? డీజాంగో ఎందుకు యూజ్ చేయలేదు? జావా ఎందుకు యూజ్ చేయలేదు? అని ఈ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుందనమాట. మీరు ఎందుకు యూజ్ చేశారు? ఫర్ నేనేం చెప్పానంటే వన్ స్టాక్ ఎందుకు యూజ్ చేశానంటే, నేను బోత్ ఫ్రంట్ ఎండ్‌కి, బ్యాక్ ఎండ్‌కి జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తామని చెప్పాను. అలాగే మీరు సీక్వెల్ యూజ్ చేసినట్టయితే, ఎందుకు నాన్ సీక్వెల్ అనే క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. ఎందుకు నాన్ సీక్వెల్ యూజ్ చేయలేదు అనే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను? నోసీక్వెల్ అయితే యూజ్ చేశాను. అంటే మాంగోడిబి అనేది నా ప్రాజెక్ట్‌లో అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు మాంగోడిబి ఎందుకు యూజ్ చేశారు? అనే క్వెషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ మాంగోడిబి అనేది ఫ్లెక్సిబుల్. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చన్నమాట. దాని స్ట్రక్చర్ వచ్చేసి. ఇది సీక్వెల్ ఏంది? అది రిలేషన్ డేటాబేస్ ఏంది? మనం ఓన్లీ టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది కాబట్టి దాని స్ట్రక్చర్ చేంజ్ చేయడం అనేది కాదనమాట. సో, అదైతే చెప్పడం జరిగింది. కానీ ఇది ప్రాడక్ట్ సంబంధించి ఇంకా డెప్త్ మీరేమన్నా ప్యానెల్ మెంబర్స్‌ని బట్టి కూడా మీ క్వెషన్స్ అనేది ఇంకా డెప్త్ అనేది అడిగేది ఉంటుందన్నమాట. నన్నైతే ఇంత మటికే అడగడం జరిగిందన్నమాట. ఓకేనా? దీని తర్వాత నన్ను పైథాన్. ఈ పైథాన్ గురించయితే అడిగారనమాట. ఈ పైథాన్ అనేది నీ రెజ్యూమ్‌లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక థింగ్ ఏందంటే, నీ రెజ్యూమ్‌లో ఉన్న టెక్నాలజీ మాత్రం మీరైతే అడగడం జరుగుతుందన్నమాట. ఔట్ ఆఫ్ వెళ్లి ఈ ఓఎస్ సంబంధించి, సీఎన్ సంబంధించి, అలాగే ఔట్ ఆఫ్ క్వెషన్స్ అయితే అడగలేదనమాట. మోస్ట్‌లీ మా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, మోస్ట్‌లీ నేను తెలుసుకున్నంత వరకైతే నేనైతే ఔట్ ఆఫ్ అయితే ఏమి అడగరనమాట. మీ రెజ్యూమ్‌లో అయితే ఏదైతే పెట్టారో అందులోకెళ్ళి మాత్రమే అడగడం జరుగుతుంది. మీరు తప్పకుండా మీరు రెజ్యూమ్‌లో పెట్టిన ప్రతి స్కిల్ మీద మీకు బేసిక్ టు మీడియం నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. ఓకేనా. బేసిక్ టు మీడియంకి ఎబోవ్‌నే ఉండాలనమాట. ఓకేనా. ఏ క్వెషన్ అడిగినా చెప్పేటట్టయితే ఉండాలనమాట. ఓకేనా. ఇప్పుడేమైంది, ఈ ప్రోడక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అయిపోయిందనమాట. దాని తర్వాత నేను ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో కొంచెం నా ఛానెల్ గురించి కూడా చెప్పడం జరిగింది. నా కాంటెంట్ క్రియేషన్ గురించి. అలాగే నేను ఎప్పటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను అది కూడా చెప్పడం వల్ల దాని గురించి అయితే అడిగారనమాట. మీరు కాంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పటికెళ్ళి చేస్తున్నారు? ఏం అంటే మీరు అందులో వీడియోస్ ఏం మీద చేస్తున్నారు? అని అయితే అడగడం జరిగింది. నేనైతే చెప్పాననమాట. 1 ఇయర్‌కెళ్ళి ఒక 130 వీడియోస్ చేయడం జరిగింది. ఓన్ బేస్ ఈ టెక్ కాంటెంట్ మాత్రమే చేస్తున్నాను అనేది చెప్పడం జరిగిందనమాట. దాని ద్వారా కూడా వారికి కొంచెం మంచి ఒపీనియన్ అయితే వచ్చిందనమాట. ఓకే. మంచి ఇంప్రెస్ అయితే కావడం జరిగింది. మీలో కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్‌ట్రా స్కిల్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఇంట్రడక్షన్‌లో అయితే యాడ్ చేయండనమాట. ఓకేనా. మీ ఇంట్రడక్షన్‌లో మీ రెజ్యూమ్‌లో కూడా యాడ్ చేయండనమాట అచీవ్‌మెంట్స్ కింద. ఓకేనా. మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్ అయినా గాని, అలాగే వీడియో ఎడిటర్ అయినా గాని, ఇంకా మీకు కాంటెంట్ క్రియేటర్ అయినా గాని, కాంటెంట్ రైటర్ అయినా గాని, ఏమైనా అచీవ్‌మెంట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అయితే రెజ్యూమ్‌లో అయితే యాడ్ చేయండనమాట. మీకు వాల్యూ అనేది యాడ్ అవుతుందనమాట. ఓకేనా. అలాగే ఇంటర్వ్యూయర్ కూడా మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఇంతటితోని మన ప్రాడక్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే అయిపోయిందనమాట. దాని తర్వాత పైథాన్‌లో. ఓకేనా. ఇప్పుడు మనకి పైథాన్‌లో ఏం అడిగారంటే ఉప్స్ కాన్సెప్ట్స్ అయితే అడగడం జరిగింది. ఉప్స్‌లో మనకేంది పాలిమార్ఫిజం అంటే ఏందో అడిగారనమాట. ఓకేనా. పాలిమార్ఫిజం అంటే ఏంది? ఇది మెనీ ఫార్మ్స్ అనేది చెప్పడం జరిగింది. ఇది మెనీ ఫార్మ్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలాగే ఒక జనరల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాననమాట. అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ అనేది మల్టిపుల్ వేస్‌లో వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేయనీకి, 2 లిస్ట్‌ని యాడ్ చేయనీకి. ఈ విధంగా నేనైతే ఒక ఎగ్జాంపుల్‌తో అయితే చెప్పడం జరిగిందనమాట. మీరు కూడా ఎగ్జాంపుల్‌తో చెప్తే ఇంకా క్లియర్‌గా వస్తుందండి. ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తో చెప్తే ఇంకా క్లారిటీ అనేది వారికి కూడా వస్తుందన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనకేమడిగారు? మెథడ్ ఓవర్ రైడింగ్, అలాగే కన్‌స్ట్రక్టర్. ఈ బేసిక్ క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. కానీ పైథాన్ మీద. దీని తర్వాత మనకి ఒక కోడ్‌లిచ్చారనమాట. ఒక కోడ్ ఇచ్చి పేపర్ మీద అయితే రాయమని చెప్పారనమాట. ఒక క్వెషన్ ఇచ్చి పేపర్ మీద అయితే రాయమని చెప్పారనమాట. క్వెషన్ ఏంది? ఒక పాలిండ్రోమ్. ఈ పాలిండ్రోమ్ ఇచ్చి వితౌట్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేయకుండా మీరు పాలిండ్రోమ్ క్వెషన్ అయితే రాయమని అయితే చెప్పాడనమాట. నేను కూడా సింపుల్‌గా ఫర్ లూప్ యూజ్ చేసి నేనైతే పాలిండ్రోమ్ క్వెషన్ అయితే రాయడం జరిగింది. సో, అంతటితోటి ఆ క్వెషన్ కూడా కంప్లీట్ చేశాను. దాని తర్వాత మనకేంది ఇంకో క్వెషన్ ఇచ్చారనమాట. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఇచ్చి రాండమ్‌గా అందులోకెళ్ళి లార్జెస్ట్ నంబర్ ఏందో అడిగారనమాట. ఓకేనా. మనకేంది టైమ్ కాంప్లెక్సిటీ ఆప్టిమల్
ఆప్టిమల్ అప్రోచ్ అయితే రాయమన్నారనమాట. అది కూడా నేనైతే ఆప్టిమల్ అప్రోచ్‌లో అయితే రాశాననమాట. కానీ అంతటితోటి ఆ క్వెషన్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఏంది, నేను సీక్వెల్ అయితే నా రెజ్యూమ్‌లో అయితే పెట్టాను కదా! నా రెజ్యూమ్‌లో ఒక సీక్వెల్ అనేది పెట్టాననమాట. దాని దాని మీద కూడా నాకు ఒక కోడింగ్ క్వెషన్, ఒక క్వెరీ రాయమని అయితే చెప్పారనమాట. ఓకేనా. ఒక 3 డూప్లికేట్స్ ఇచ్చి అందులోకెళ్ళి 2 డూప్లికేట్స్ అనేది డిలీట్ చేసి ఓన్లీ ఒకటి మాత్రమే ఉంచమని అయితే చెప్పారనమాట. సో, నేను కూడా అది కూడా చేయడం జరిగింది. అంతటితోటి ఇక ఏం చెప్పలేదనమాట. ఏం కోడింగ్స్ అనేది రాయమని అయితే ఏం చెప్పలేదు. అంతటితోటైతే అంతవరకైతే అయిపోయిందనమాట. ఓకేనా. అంతవరకు అదైతే అయిపోయింది. దాని తర్వాత మనకి ఇంకా దేని మీద అడిగాడంటే గిట్, అలాగే గిటబ్ మీద అయితే అడగడం జరిగింది. ఓకేనా. గిట్. అసలు గిట్ అంటే ఏందో అడిగారనమాట. వర్షన్ కంట్రోల్ ఇదైతే చెప్పాననమాట. లైక్ గిట్, గిటబ్ డిఫరెన్స్ ఏందో అడిగారనమాట. దాని తర్వాత ఏంది, ఒక ఒక సినారియో ఏసి ఇచ్చారనమాట. ఒక ఇక్కడ మనకేంది, ఒక మాస్టర్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఓకేనా. ఒక ఫైల్ ఉంది. దానికి నువ్వు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయనీకి ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేశావు. దాన్ని ఆ బ్రాంచ్ క్రియేట్ చేసిన బ్రాంచ్‌ని నువ్వు నీ మెయిన్ ఫోల్డర్ ఉంది కదా! దానికి ఏ విధంగా మెర్జ్ చేస్తావు. ఆ స్టెప్స్ రాయమన్నారనమాట. గిట్‌లో నీకు ఆ స్టెప్స్ అయితే రాయమన్నారనమాట. సో, ఆ స్టెప్స్ కూడా నేనైతే రాయడం జరిగింది. ఓకేనా. అంతటితోటి మనకేంది, ఈ టెక్నికల్ రౌండ్ అయితే అయిపోయిందనమాట. కానీ ఈ టెక్నికల్ రౌండ్ అంతటితోటి అయిపోయిందనమాట. కానీ టెక్నికల్ అలాగే మేనేజర్ల రౌండ్ ఇద్దరు ఒక దగ్గరనే ఉంటారనమాట. కానీ ప్యానెల్ మెంబర్స్ అనేవాళ్ళు ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. అది అయిపోయింది. నా రెజ్యూమ్ అనేది ఇక్కడ ఇప్పుడు ఎవరు మేనేజర్ల రౌండ్ వాళ్ళు తీసుకున్నారు. కానీ మేనేజర్ల రౌండ్ వారు ఇప్పుడు నా రెజ్యూమ్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక బ్రీఫ్‌గా నీ ఇంట్రడక్షన్ అయితే అడిగారనమాట. మళ్ళీ ఒక ఇంట్రడక్షన్ అయితే అడిగారు. ఇంట్రడక్షన్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి ఏం అడిగారు మేనేజరియల్ రౌండ్‌లో, వై టీసీఎస్? అసలు మీరు టీసీఎస్‌ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? అనేది అడిగాడనమాట జనరల్ క్వెషన్. ఓకేనా. దాని తర్వాత మనకేంది, కొన్ని సిట్యుయేషనల్ బేస్డ్ క్వెషన్స్ అడుగుతారనమాట. సిట్యుయేషనల్ బేస్డ్ క్వెషన్స్ అంటే ఏంది ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీమ్ లీడర్ అనుకోండి. మీ టీమ్‌లో ఒక 2 మెంబర్స్ అనేవారు కాన్‌ఫ్లిక్ట్ అంటే గొడవ పడ్డారనుకోండి. మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? అంటే వారు ఎవరిని క్వెషన్ చేయకుండా, ఎవరిని పనిష్ చేయకుండా, మీరు ఏ విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, మీరు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అయితే క్వెషన్ అయితే అడిగారనమాట. ఓకేనా. అలాంటి సిట్యుయేషనల్ క్వెషన్స్. అలాగే ఇంకేం అడిగారు? దాని తర్వాత అలాగే స్ట్రెంగ్త్, వీక్‌నెసెస్. నీ స్ట్రెంగ్త్ ఏంది? వీక్‌నెస్ ఏందో అడిగారు. దాని తర్వాత మనల్ని ఏమి అడిగారు? అబౌట్ టీసీఎస్. టీసీఎస్ గురించి చెప్పమన్నారనమాట. ఓకేనా. ఇందాకేంది వై టీసీఎస్ కదా! ఇప్పుడు అబౌట్ టీసీఎస్ గురించి అయితే అడగడం జరిగింది. దాని తర్వాత మనకేంది, మీరు ఇప్పుడు టెక్నాలజీ రోజుకి అప్డేట్స్ వస్తున్నాయి కదా! ఆ అప్డేట్స్‌ని ఫాలో అవ్వనీకి మీరేం చేస్తున్నారు? కొత్త అప్డేట్స్‌ని తెలుసుకోనీకి మీరేం చేస్తున్నారు? అనైతే అడిగారనమాట. నేనేం చెప్పానంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని నేనైతే కొన్ని టెక్ కాంటెంట్ చెప్పే వాళ్ళని ఫాలో అయితాననేది చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఈజీగా అయితే తెలుసుకోనీకి మన అండర్‌స్టాండింగ్ ఫార్మాట్‌లో తెలుసుకోవచ్చు అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. దాని తర్వాత మనకేంది, అలాగే మనం ఏమడిగాడంటే నీ స్ట్రెస్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తావు? ఒకవేళ మీరు ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నీకు బాగా స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు మీరు ఏ విధంగా స్ట్రెస్‌ని హ్యాండిల్ చేస్తారు? అనైతే అడగడం జరిగిందనమాట. ఓకేనా. దాని తర్వాత మనకేమడిగారు? అలాగే ఒక డెడ్‌లైన్. మీకు ప్రాజెక్ట్ అనేది ఒక డెడ్‌లైన్ ఇచ్చినప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్‌ని ఏ విధంగా డివైడ్ చేసి మీ టీమ్‌కి ఏ విధంగా ఇస్తారు? ఆ డెడ్‌లైన్ కంప్లీట్ కాకముందుకే ఏ విధంగా మీరు సబ్మిట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్‌ని అనైతే ఇలాంటి సిట్యుయేషన్ క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. ఓకేనా. నన్నైతే ఇంతవరకు అడిగారనమాట. ఇంతటితో నా మేనేజర్ రౌండ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. దీని తర్వాత ఏమవుతుందంటే మీకు ఒక 5 మినిట్స్ అనేది బయట అనేది వెయిట్ చేయమంటారనమాట. ఓకేనా. మీరు ఆ 5 మినిట్స్‌లో మీకు చెప్తారనమాట హెచ్ఆర్ రౌండ్‌కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్ అనేది క్లియర్ చేస్తారో అప్పుడు మాత్రం మీరైతే హెచ్ఆర్ రౌండ్‌కైతే మీరైతే సెలెక్ట్ అవుతారనమాట. ఓకే. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నన్ను హెచ్ఆర్ రౌండ్‌కైతే పిలవడం జరిగిందనమాట. ఓకేనా. మీరు హెచ్ఆర్ రౌండ్‌కొచ్చారంటే అంత ఇబ్బంది అయితే అంత టఫ్ అయితే ఉండదనమాట. ఈజీనే అయిపోతుంది. హెచ్ఆర్ రౌండ్‌లో మీకు అంత క్వెషన్స్ కూడా ఏమి అడగరనమాట. హెచ్ఆర్ రౌండ్‌లో ఏందంటే ఏమడిగారంటే మళ్ళీ నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాం. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మంచిగా ప్రిపేర్ అయితే వెళ్ళండనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మ్యాటర్స్ అనమాట. కమ్యూనికేషన్ కూడా మీరైతే కాన్ఫిడెంట్‌గా, ఎలాంటి పానిక్ గాకుండా, ఓకేనా, నర్వస్‌గా ఫీల్ గాకుండా మీరు కంఫర్ట్‌గా అయితే ఉండండనమాట. ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ లాగైతే చేయండనమాట. ఇక్కడ టెక్నికల్ రౌండ్‌లో గాని, హెచ్ఆర్ రౌండ్‌లో గాని మీరైతే ఫ్రెండ్లీగా అయితే మూవ్ కాండనమాట. ఇక్కడేంది, దీని తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్‌లో ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అడుగుతారనమాట. ఇంట్రడక్షన్ అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్లేసెస్. మీరెక్కడ వర్క్ చేద్దామనుకుంటున్నారు? ఒక 3 ప్లేసెస్ అయితే చెప్పమంటారనమాట. ఇక్కడేంది హైదరాబాదా, బెంగుళూరా, చెన్నైయా, ఇక్కడ మీకు నచ్చిన ఒక 3 ప్లేసెస్ అయితే చెప్పండనమాట. ఓకేనా. దాని తర్వాత ఒక మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే మీరు డైలీ ఫార్మల్ వేర్‌లో రావాలనేది చెప్తారనమాట. ఫార్మల్ వేర్‌లో మీరు రావాలి. మీకు ఓకేనా అని అయితే అడుగుతారనమాట. ఓకే అనేది చెప్పండనమాట.
దీని తర్వాత మీకేంది టెక్నాలజీస్. మీరు ఏమైనా కొత్త టెక్నాలజీ ఇచ్చినా గానీ, అంటే మీరు ఒకవేళ షిఫ్ట్ కావాల్సొస్తే, మీరు ఆ టెక్నాలజీ నేర్చుకొని మీరు అంటే షిఫ్ట్ కాగలుగుతారా? అనైతే అడుగుతారనమాట. ఓకేనా? మీకు ఆ ఎబిలిటీ ఉందా? అని తెలుసుకోనికి ఆ క్వెషన్ అయితే అడుగుతారనమాట. ఓకే. నేను చేయగలుగుతానయితే చెప్పండనమాట. దీని తర్వాత మనకేంది ఇంకా హెచ్ఆర్ రౌండ్‌లో డాక్యుమెంట్స్. మీ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తారనమాట. మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీరైతే ఏమైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో, మీ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేస్తారనమాట. ఓకేనా? మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేస్తారనమాట. ఒకటి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్లస్ మీది ఒరిజినల్ అయితే క్యారీ చేయండనమాట. దాని తర్వాత మీ మార్క్ షీట్ సెమ్ వైస్ మార్క్ షీట్ ఉంటాయి కదా! ఆ సెమ్ వైస్ మార్క్ షీట్స్ అయితే మీరైతే క్యారీ చేయండనమాట. ఒకవేళ ఈ లాస్ట్ సెమ్స్ మీకు రిజల్ట్ రాకపోయినా అంటే సెమ్ వైస్ సర్టిఫికేట్ లేకపోయినా మీకు వెబ్‌సైట్స్ ఉంటది కదా! కాలేజ్ వెబ్‌సైట్స్‌లో రిజల్ట్ ఉంటాయి కదా! ఆ స్క్రీన్‌షాట్ తీసుకొని ఒక జిరాక్స్ తీసుకొని మీరైతే వెళ్ళొచ్చనమాట. కానీ మీకు ఒకవేళ దాని తర్వాత మీకు 10థ్ మెమో, కానీ తర్వాత మనకి ఇంటర్ మెమో. ఈ 2 కూడా క్యారీ చేయండనమాట. ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ క్యారీ చేయండి. లేదనుకుంటే జిరాక్స్ తీసుకుపోయినా గానీ ఎలాంటి ఇబ్బందయితే ఉండదనమాట. వాళ్ళైతే చెక్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ మీరు టీసీఎస్ రిజిస్టర్ అయింది కదా! ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కూడా మీరైతే తీసుకెళ్ళాలనమాట. ఓకేనా? ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలనమాట. దాని తర్వాత మనకేముంది? ఇంతటితో నాకైతే హెచ్ఆర్ రౌండ్ గూడా నన్నైతే ఎక్కువ క్వెషన్స్ అయితే ఏమి అడగలేదనమాట. ఇంతటితో నా హెచ్ఆర్ రౌండ్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నా టీసీఎస్ సంబంధించి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఓకేనా? అలాగే మీరు ఎవరిదైనా టీసీఎస్ ఎన్‌క్యూటీకి సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయినా గానీ, ఓకేనా? మీరైతే కామెంట్ చేయండనమాట. ఓకేనా? ఎవరైనా టీసీఎస్ సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నా, అలాగే ఇంటర్వ్యూ ఉన్నా గానీ, ఈ వీడియో అనేది వారికైతే షేర్ చేయండనమాట. వారు తప్పకుండా అయితే యూజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త వీడియోస్‌తో అయితే అంటే అప్‌కమింగ్ అంటే దీని తర్వాత ఏంది? ఇప్పుడు నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చింది కదా! ఆఫర్ లెటర్ తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్స్ ఏంది కూడా మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకైతే క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని అయితే పెట్టుకోండనమాట. అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండనమాట. ఓకేనా? థాంక్ యూ.